పత్తి పంట వివిధ దశల్లో ఉంది. వరుసగా కురిసిన వర్షాలు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పత్తి చేలల్లో చీడపీడల సమస్య పెరిగింది. చాలా చోట్ల పచ్చదోమ, తామర పురుగులు, తెగుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. ప్రస్తుతం పత్తి పంట వివిధ ప్రాంతాలలో పూత కాత దశలో ఉంది. ముందుగా విత్తుకున్న ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. అయితే వరుసగా కురిసిన వర్షాలు, మరోవైపు పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా పత్తి పంటలో చీడపీడల బెడద అధికమైంది. ముఖ్యంగా తామర పురుగులు, పచ్చదోమ చాలా చోట్ల ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. ఈ పత్తి పంట ప్రస్తుతము మన తెలంగాణ రాష్ట్రంలో మనకి ఈ పూత మరియు కాయ దశలో ఉన్నదండి. అయితే మరి ప్రస్తుతం ఏంటంటే ఈ మధ్యన కురిసిన అధిక వర్షాలు, అలాగే మధ్య మధ్యలో అధిక ఉష్ణోగ్రతలు, ఇలాగా కంటిన్యూస్గా వాతావరణంలో విపరీతమైన మార్పులు అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి మరి ఇటువంటి తరుణంలో మనకి పత్తి పంటలో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతము ముఖ్యంగా చాలా చోట్ల ఈ పచ్చదోమ, అలాగే తామర పురుగు అనేది మనం గమనించవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ తామర పురుగుతో పాటు ఈ టొబాకో స్ట్రీక్ వైరస్ అంటే తలమాడు తెగులు కూడా చాలా చోట్ల మనకి గమనించడం జరిగినది. ఈ తెగుళ్ళ విషయానికి వచ్చినట్టయితే కూడా చాలా చోట్ల ఇప్పుడు ఆకు మీద మచ్చల తెగుళ్ళు, అలాగే ఈ కాయకుళ్ళు తెగులు, తర్వాత మనకి ఈ ఎర్రచిలక భూముల్లో ముఖ్యంగా తేలికపాటి భూముల్లో ఎక్కడైతే ఈ పత్తి వేశారో అక్కడ ఈ ఎర్రబొంగు రోగము అంటే ఏంటంటే ఆల్టర్నేరియా లీఫ్ అండ్ స్టెమ్ బ్లైటు. సో ఈ ప్రాబ్లమ్స్ మనకి పత్తిలో మనం గమనించవచ్చు. మరి దీనికి గానే ఏంటంటే ముఖ్యంగా మరి రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా ఈ పచ్చదోమ, తామర పురుగు యొక్క ఉధృతి అనేది విపరీతంగా ఉన్నది. కాబట్టి సల్ఫాక్సాఫ్లోరు అనే మందును 0.75 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా డైనోటెఫిరాన్ అనే మందును 0.5 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా ఫిప్రోనిల్ అనే మందును 2 ml లీటర్ నీటికి, లేదా డయాఫెన్థైర్ అనే మందును 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనము ఎప్పుడు పిచికారి చేసుకున్నా కానీ ఈ వేప నూనెతోనే కలిపి 1500 ppm వేప నూనెను 5 ml లీటర్ నీటికి కలిపి ఈ మందులతోటి ఏదైనా ఒక మందుతోటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనము ప్రస్తుతం కనబడుతున్న ఈ తామర పురుగును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైతే వీలైతే ఇంకా అంటే రైతులు మరి ప్రత్యామ్నాయ పద్ధతుల గురించి కూడా ఆలోచించినట్టయితే తామర పురుగుకి మనకి ఈ వైట్ స్టిక్కీ ట్రాప్స్, అలాగే బ్లూ స్టిక్కీ ట్రాప్స్ మనం పంట హైట్ కంటే 1 feet హైట్లో కూడా వేలాడదీసినట్టయితే ఈ చాలా వరకు ఈ తామర పురుగుల ఉధృతి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఈ తలమాడు తెగులు ముఖ్యంగా మనకి ఈ పంటలో ఉన్న వెయ్యారిబామ కానీ, తుత్తూరు బెండ కానీ, అలాగే ఉత్తరేన్ లాంటి కలుపు మొక్కల ద్వారా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ చుట్టుపక్కల ఈ కలుపు లేకుండా కూడా చూసుకున్నట్టయితే కూడా మనము చాలా వరకు ఈ తలమాడు తెగులు ఉధృతిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం ఏంటంటే చాలా చోట్ల మరి మేఘావృతమై మబ్బులతో కూడుకున్న వాతావరణం ఉండి అడపాదడప వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. కాబట్టి మరి ఇలాంటి తరుణంలో కూడా పచ్చదోమ అనేది ఉధృతి అనేది పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పచ్చదోమ కూడా చాలా చోట్ల కనబడి ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారి ఎర్రగా మారి ఆకులన్నీ రాలిపోతున్నాయి. దీని ద్వారా ఏంటంటే ముఖ్యంగా రైతులకి దిగుబడిలో విపరీతమైన తేడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి దీన్ని నియంత్రించుకోవడానికి ముఖ్యంగా రసాయన మందులే కాకుండా ముఖ్యంగా వేప కషాయము, వేప నూనె లాంటి మనం మందులను పిచికారి చేసుకున్నట్టయితే ఈ పచ్చదోమ గుడ్లను సునాయాసంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే రసాయన మందులు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ ఫిప్రోనిల్ అనే మందును 2 ml లీటర్ నీటికి, లేదా ఫ్లోనికామిడ్ అనే మందును 0.3 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా డయాఫెన్థురాన్ అనే మందును 1.25 గ్రాములు లీటర్ నీటికి, అలాగే ఈ సల్ఫాక్సాఫ్లోర్ అనే మందును 0.75 గ్రామ్స్ లీటర్ నీటికి మనము ఏదైనా మందును మార్చి మనం పిచికారి చేసుకున్నట్టయితే కూడా ప్రస్తుతం పచ్చదోమను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పత్తి చేలల్లో గట్లపైన కలుపు సమస్య పెరిగింది. తామర పురుగులు వృద్ధి చెంది పత్తి పంటకు తలమాడు తెగులు, మచ్చ తెగులు, కాయకుళ్ళు తెగులు, ఎర్రబొంగు రోగం ఆశించి నష్టం చేస్తోంది. వీటిని గుర్తించిన వెంటనే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త.
తెగుళ్ళ విషయానికి వచ్చినట్టయితే మరి ప్రస్తుతం ఏంటంటే ఈ ఆకుల మీద మచ్చ తెగుళ్ళు, అలాగే కాయకుళ్ళు తెగులు, అలాగే ఈ ఎర్రబొంగు రోగం అని చెప్పేసి మరి వీటికి గాను ముఖ్యంగా మరి ఆకుల మీద మచ్చలు కానీ కాయకుళ్ళు లాంటివి కనబడుతున్నట్టయితే ముఖ్యంగా అవి కనబడక ముందే మనము 1-2 సార్లు ఈ తెగులుకు సంబంధించిన మందులు, ముఖ్యంగా ఈ కార్బండిజం ప్లస్ మ్యాంకోజాబ్ అయితే 2.5 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఈ ప్రొపికనోజల్ అనే మందునైతే 1 ml లీటర్ నీటికి, లేదా ఎగ్జాకనోజల్ అనే మందునైతే 2.5 ml లీటర్ నీటికి మనము, అలాగే కాపరాక్సిక్లోరైడ్ అనే మందునైతే 3 గ్రాములు లీటర్ నీటికి పైపాటుగా మనం తెగులు రాకముందే మనం పిచికారి చేసుకున్నట్టయితే కంపల్సరీగా మనకు ఈ కాయకుళ్ళు అలాగే ఆకుల మీద మచ్చలు అనేది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మరి ఈ ఎర్రచిలక భూముల్లో కానీ అలాగే తేలికపాటి భూముల్లో అధిక ఎండలు తర్వాత ఒకేసారి కుంభవృష్టితోని వర్షము పడినప్పుడు ఈ ఆకులు అంటే అక్కడక్కడ మనకేంటంటే పిడుగుబాటు పడ్డట్టు అక్కడక్కడ ఆకులన్నీ కూడా పండుబారిపోయి మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంది. సో దీన్ని మనము ఈ ఆల్టర్నేరియా కాండము అలాగే ఆకుమచ్చ తెగులు అని చెప్పేసి మనం దీన్నే ఎర్రబొంగు రోగం అని చెప్పి అంటాము. సో ఆ విధంగా గుర్తించి మనము వెంటనే దానికి గాను పైపాటుగా మనము పైరాక్లోస్ట్రోబిను, మెటిరాము అంటే మనకు మార్కెట్లో క్యాబ్రియోటాప్ అని చెప్పి దొరుకుతుంది, అది 3 గ్రాములు లీటర్ నీటికి, అలాగే హెగ్జాకొనజోలు అలా అయితే 2.5 ml లీటర్ నీటికి, లేదా ప్రొపికొనజోల్ అయితే ఈ 1 ml లీటర్ నీటికి, లేదా ఈ కాపరాక్సిక్లోరైడ్ అయితే 3 గ్రాములు, లేదా కార్బండిజం ప్లస్ మ్యాంకోజాబ్ అయితే 2.5 గ్రాములు. సో ఏదైనా ఈ శిలీంద్రనాశిని మనం మార్చి 1-2 సార్లు పైపాటుగా మనం పిచికారి చేసుకున్నట్టయితే ముందు జాగ్రత్తగానే ఈ ఎర్రబొంగు రోగం నుండి బయటపడడానికి అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఏంటంటే ఈ విధంగా మరి పత్తిలో మనము ఈ చర్యలు చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ పత్తిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుండి మనం బయటపడి పత్తిలో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.